audio jungle. వచ్చారు ఇంకో పక్క ఇండస్ట్రీ దెబ్బతింటా ఉంది. పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. మనం కష్టపడ్డాం కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, కానీ అవి కూడా కేంద్రం కూడా సహకరించుంటే ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేటి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, భవిష్యత్తులో కేంద్రంలో బీజేపీ రాదు, బీజేపీ గెలవదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాం. మనకు కావలసిన వాళ్లే ప్రధానమంత్రిగా ఎన్నుకుంటామని కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత మునుపు చేశాం, ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది. అయితే ఈ సభ ద్వారా మిమ్మల్ని అడిగేది, 25 ఎంపీలకు 25 ఎంపీలు గెలిపించి మనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసుకుంటామని, దానికి మేము సిద్ధంగా ఉన్నామని గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలు పరాకాష్ఠకెళ్తున్నాయి. వెంకటేశ్వర స్వామిని ఉపయోగించుకున్నారు. ఒక పూజారిని పెట్టి, వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు, 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద నక్సలైట్లు ప్రయోగిస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నా ప్రాణాన్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ద్వారా ఈ రాష్ట్రానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతోనే కాపాడాడు. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత కాపాడింది తెలుగుదేశం పార్టీ. మొన్నే ఒక వెనుకబడిన వర్గాన్ని, ఒక యాదవుల్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేసి బీజేపీ ఎన్ని తతంగాలు చేశారో మీరే చూశారు. అదే మరిగా అంత మునిపే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రివెంటివ్ ప్రొటెక్టివ్ మాన్యుమెంట్ కింద తయారు చేస్తామని ఒక జీవో పంపిస్తే మీరందరూ ఇమ్మీడియట్గా స్పందిస్తే తోక జాడించే పరిస్థితికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి తెలుగు వారి యొక్క ఆరాధ్య దైవం. వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలకొనడం మనందరి అదృష్టం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజానీకం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కోర్టులకు పోతామని బెదిరిస్తారు, కోర్టుల ద్వారా ఏమో తెస్తామంటారు. దేశంలో అన్ని దేవాలయాల కంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేసే దేవాలయం, అదే మరిగా ఒక పద్ధతి ప్రకారం రన్ చేసే దేవాలయం మన దేవాలయం. ఈరోజు ప్రపంచంలోనే హిందువులందరూ కూడా ఆరాధ్య దైవంగా చూసుకునేది వెంకటేశ్వర స్వామిని. అలాంటి దేవాలయాన్ని దేవుణ్ణి కూడా ఆడుకునే పరిస్థితి వస్తే ఎక్కడే పోతున్నారని అడుగుతున్నా. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్రంలో ఏదో ఒక విధంగా అలజడి చేయాలి, గొడవలు చేయాలి. తద్వారా ఈ ప్రభుత్వం బలహీనమైంది, ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నారు అనే డ్రామాలు ఆడాలి. కర్ణాటకలో అదే చేశారు, వేరే రాష్ట్రాల్లో అదే చేశారు. ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టారు, ఇష్టానుసారంగా రూమర్స్ అన్ని క్రియేట్ చేశారు. ఇంకో పక్క కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. నేను ఎప్పుడైతే బీజేపీతో విభేదించానో నేరుగా రాయలసీమలో రాయలసీమ డిక్లరేషన్ అనౌన్స్ చేస్తారు బీజేపీ. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని వారు మాట్లాడతారు. అంటే ఎక్కడికి పోతున్నానని అడుగుతున్నా. అదే మరి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసి చిచ్చు పెట్టలేకపోయాడు. ఆ రోజు తునిలో జరిగిన సంఘటన కూడా మీకు అందరికీ ఐడియా ఉంది. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మనం అందరం కూడా సమైక్యంగా ఉండాలి. సమైక్యంగా లేకపోతే మన మధ్యలో చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు. రేపు జరిగే ఎన్నికలు చారిత్రక అవసరం. ఎందుకు చారిత్రక అవసరం అంటున్నానంటే
మనకు కేంద్రం సహకరించకపోయినా మనం నిలదొక్కునే ప్రయత్నం చేశాం. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.